చాలా ఫోల్డబుల్ బెడ్ చూసుంటారు, ఫోల్డబుల్ చైర్ చూసుంటారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఫోల్డబుల్ పోర్టబుల్ హౌసెస్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ మనకి ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. 2.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఫోల్డబుల్ హౌసే. ఇది ఫోల్డబుల్ ఆఫీస్ పర్పస్ యూజ్ అవుతుందండి. ఇవి డిటాచబుల్ హౌసెస్ అన్నమాట. మొత్తం పీస్ టు పీస్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. దీన్ని స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు అనమాట. సో లాక్ కూడా ఫింగర్ ప్రింట్ లాక్, ఫింగర్ ప్రింట్ ఒక విత్ పాస్వర్డ్. కార్ లో సన్ రూఫ్ చూస్తాం, బట్ ఫర్ ది ఫస్ట్ టైం మనకి పోర్టబుల్ హౌస్ లో సన్ రూఫ్ ఇక్కడ ఒకటి రిమోట్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ మీకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, కర్టన్స్ కూడా మనకి విత్ రిమోట్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఇక్కడ హిల్ స్టేషన్ లో పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం గ్లాస్ ఏరియా కదా, మీరు వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే. ఫ్రెండ్స్, మీరైతే చాలా ఫోల్డబుల్ బెడ్ చూసుంటారు, ఫోల్డబుల్ చైర్ చూసుంటారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఫోల్డబుల్ పోర్టబుల్ హౌసెస్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ మనకి ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఒక హౌస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఒక స్పేస్ క్యాబిన్ లాగా అయితే ఉంటుంది అనమాట. హౌస్ అనేది మొత్తం అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటుంది. సన్ రూఫ్ ఉంటుంది, ఆటోమేటిక్ కర్టన్స్ ఉంటాయి. సో అన్ని ఒక 5 స్టార్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు పోర్టబుల్ హౌసెస్ అని ఇక్కడ చూడొచ్చు, చాలా ఉంటాయి మనకి ఇవన్నీ. సో ఇవన్నీ ఎక్కడో మనకి సీ బాక్స్ లో అనమాట. సో ఇలాంటి అడ్వాన్స్డ్ పోర్టబుల్ క్యాబిన్స్ తయారు చేస్తారు విత్ వారంటీతో. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ మనకి 2.5 lakhs నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి సార్ అయితే ఉన్నారనమాట. హాయ్ సార్. హాయ్ హాయ్. సో సార్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి సార్ అసలు ఈ క్యాబిన్స్ ది చెప్పండి అసలు. ఇక్కడ క్యాబిన్స్ అంటే ఇవన్నీ ఫోల్డబుల్ హౌసెస్. ఓకే, మన డిటాచబుల్ హౌసెస్ మీద ఉంటాయి. మూవబుల్ ఎక్కువ ఉంటుంది, మూవబుల్ కి ఈజీగా ఉంటుంది. దట్స్ వై ఫోల్డింగ్ హౌసెస్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, ఒకసారి చూడండి మీరు ఫోల్డబుల్ హౌసెస్. సార్ నాకు లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. 2.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఫోల్డబుల్ హౌసే. ఓకే. అండ్ సార్, మనకి పోర్టబుల్ హౌస్ అనగానే మనకి జనరల్ గా సౌండ్ వస్తుంది, హీట్ వస్తుంది అంటూ ఉంటారు. సో దీని ప్రూఫ్, హీట్ ప్రూఫ్ అన్నీ ఉంటాయి వీటికి. ఓకే, సౌండ్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ ఉంటుంది. సౌండ్ కూడా అంత రాదు. ఓకే, ఇక్కడ చూసారు ఇందాక బయట మీకు సౌండ్ చాలా వచ్చేది, బట్ ఇందులో కోసం మొత్తం ఇన్సులేషన్ చాలా బాగుంది. ఇక్కడ మనకి సీలింగ్ లైట్స్ అన్ని కూడా ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. సో సార్, ఇందులో మనకి స్టీల్ ఏ స్టీల్ వాడతారు సార్? ఇది జిఐ సీట్స్ వాడుతామండి. జిఐ పఫ్ సీట్స్ వాడుతాం. అండ్ సైజెస్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు సార్? కస్టమైజ్ చేసుకోవచ్చు సార్, ఏ సైజ్ కావాలని. సో ఒకసారి ఇది చూడండి, చాలా బాగుంది సార్. దీని గురించి చెప్పండి ఏంటి ఇదంతా కూడా. ఇది ఎక్స్పెండబుల్ హౌస్ అంటారు. ఓకే, ఇది కంప్లీట్ యూనిట్ వస్తుంది. చూడండి, హ్యాండిల్స్ అంతా మోడ్యులర్ కిచెన్ వస్తుంది అండ్ లోపల. సో ఇక్కడ చూడండి అంతా కూడా. ఇందులో సోఫాస్ ఉన్నాయి, కిచెన్ ఉంది, బెడ్స్ ఉన్నాయి. సో ఒకసారి దీని గురించి చెప్పండి సార్. 2 BHK కింద వస్తుంది. ఇది మోడ్యులర్ కిచెన్ వస్తుంది. ఓకే, ఎక్స్పెండబుల్. ఇక్కడ వాష్రూమ్, బాత్ ఏరియా. ఓకే, చూడండి ఇది కూడా మొత్తం అడ్వాన్స్డ్గా ఇచ్చేసారు అనమాట లోపల. అండ్ ఇక్కడ వాష్ ఏరియా లోపల మీకు చూపిస్తాను, ఇక్కడ బాత్ ఏరియా అంతా కూడా. సో సార్, ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నారు కదా. సో ఎలా సార్, ఏంటి చెప్పండి కొంచెం, ఎట్లా ఎంత ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఎట్లా ఫోల్డ్? ఇది సెంటర్ పార్ట్ వరకు మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటది. ఓకే, ఈ సెంటర్ పార్ట్ ఎట్లా క్లోజ్ అయిపోద్ది. సో ఇంతనే ఉంటుంది మొత్తం, ఫోల్డ్ అయిపోతుంది. ఫోల్డ్ అయిపోతే ఇంతే ఉంటది. అండ్ ఫోల్డ్ అనేది ఫోల్డ్ చేస్తే దీంట్లో ఏమైనా డ్యామేజ్ ఎట్లా ఉంటుందా సార్? మనకి డ్యామేజ్ ఏం కాదండి. ఇది ఇప్పుడు పొద్దున్న ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మనం సేమ్ వెహికల్, దీనికి కావాల్సిన వెహికల్ దొరుకుతుంది, ఆ వెహికల్ లో పట్టుకొని తక్కువ స్పేస్ లో మనం ఎంత పెద్ద హౌస్ తీసుకెళ్ళచ్చు. సో జనరల్ గా మనకి మనకి పోర్టబుల్ క్యాబిన్ చూస్తుంటారు కదా, వాటిని ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ లో తీసుకెళ్ళాలి. బట్ మనదంటే కొంచెం స్పేస్ లో అయినా సరే తీసుకెళ్ళచ్చు. ఓకే సార్. సో దీంట్లో ఇప్పుడు ఏ సైజ్ సార్? సైజ్ ఎంత? ఇది 20x20 సైజ్, 400 square feet వస్తుంది. ఓకే, ఈ సైజ్ కాకుండా సేమ్ ఇదే డిజైన్ లో తక్కువ సైజ్ లో ఎక్కువ సైజ్ లో చేసుకోవచ్చు సార్? 10x20 సైజ్ వస్తుంది, మళ్ళీ 20x30 సైజ్ వస్తుంది, 20x40 సైజులు వస్తాయి. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ మనకి మెటీరియల్ వాడారు సార్? సేమ్ మెటీరియల్ అంతా. ఈ సీలింగ్ కి ఏది వాడారు సార్? మనకి సీలింగ్ కూడా పఫ్ సీట్స్ వస్తాయి. తర్వాత వాల్ ప్యానల్, WPC ప్యానల్స్ అంటారు, అవి వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎంత మనకి ఇది ప్రైస్ ఉంటుంది? ఈ మొత్తం ఈ ఇదైతే మీకు ఉంది స్టార్టింగ్ అయితే, అంటే ఈ మోడల్లో కావాలంటే 7.5 lakhs స్టార్ట్. 7.5 వితౌట్ ఫర్నిచర్ సార్? వితౌట్ ఫర్నిచర్. ఓకే, ఇక్కడ చూడండి మీకు కప్బోర్డ్స్ కూడా ఇచ్చేసారు. మీకు అసలు ఇది ఒక పోర్టబుల్ హౌస్ అన్న మీకు థాటే రాదు, అంత బాగుందన్నమాట. మీకు సేమ్ ఇల్లు లాగానే. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో సార్, మనకి దీంట్లో కూడా మనకి సౌండ్ ఎట్లా ఉంటుంది, హీట్ ఎలా వస్తుంది సార్ చెప్పండి? సౌండ్ ఏమి రాదు సార్, మొత్తం సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్ ఉంటాయి. అండ్ హీట్ అనేది నార్మల్ బయట కన్నా కొంచెం 4-5 degrees తక్కువ హీట్ ఉంటుంది.
సో ఇదేంటి సార్ మొత్తం కొత్త ఫ్యూజ్ బాక్స్ అంతా పెట్టేసారు మెయిన్ బాక్స్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పవర్ మెయిన్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ దీంట్లో ఏసీ కూడా ఏసీ కూడా పెట్టుకోవచ్చు. చూడండి బెడ్రూమ్ అంతా కూడా క్లోజ్అప్ లో చూపిస్తాను ఇక్కడ. చూడండి ఇట్లా మొత్తం ఇట్లా ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది, ఏసీ యూనిట్ ఉంటుంది, గీజర్, ఎవ్రీథింగ్ ఒక హౌస్ లో ఏదైతే ఉంటాయో అన్నీ ఉంటాయి అనమాట. సో చూడండి మీకు తక్కువ బడ్జెట్ లో 7.5 lakh నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో సార్ ఇప్పుడు మనకి హౌసెస్ చూసాం, మనకి ఆఫీస్ పర్పస్ లో మనకి ఇట్లాంటి పోర్టబుల్ ఫోల్డబుల్ క్యాబిన్ చూపిస్తారా? ఇది ఫోల్డబుల్ ఆఫీస్ పర్పస్ యూజ్ అవుతుందండి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ ఆఫీస్ పర్పస్ లో ఎక్కువ వాడచ్చు అనమాట, దీన్ని హౌస్ కంటే ఎక్కువ. క్యాబిన్ కింద వస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఆఫీస్ పర్పస్ లో వాడుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ఇట్లా దగ్గర ఫోల్డ్ అవుతుంది. 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ మధ్యలో ఫోల్డ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ మనకి జిఏ వాడదా సార్ మెటీరియల్ అంతా జిఐ పప్సిక్స్ వస్తాయి. ఓకే, సో ఈ రెండు ఇక్కడ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక్కడ ఫోల్డ్ అయినప్పుడు అంటే డోర్ కింద లోపల క్లోజ్ అవుతాయి. జస్ట్ ఒక వాల్ లా అయిపోతుంది. సో ఇది ఎట్లా ఉండొచ్చు సార్ స్టార్టింగ్ ప్రైజెస్ మనకి? ఇది ఉన్నది 5 lakhs స్టార్ట్ అయ్యింది. 5 lakhs స్టార్టింగ్ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు డెలివరీ అనేది మనకి ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తారా, ఎక్కడ ఇండియా ఎక్కడైనా చేస్తారు? సార్ ఒకసారి మన అడ్రస్ క్లియర్ గా చెప్పేసి ఎక్కడ ఉంటుంది ఇది మనకి? మన అడ్రస్ వచ్చి ఉప్పల్ భగైత్, ఫ్లాట్ నెంబర్ 742. అండ్ ఇప్పుడు సార్ ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ ఇవ్వగలరు, ఎన్నో తయారు చేస్తారు? ఇందులో డిటాచబుల్ హౌసెస్ ఉన్నాయి, అవైతే వెంటనే డెలివరీ అవుతుంది స్టాక్ మెయింటెనెన్స్ బట్టి. ఇలాంటి వన్స్ అంటే ఇది బయట నుంచి షిప్పింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక 20 to 30 days టైం పడుతుంది. సో సార్ ఒకసారి దీని చెప్పండి సార్ ఏంటిది? ఇవి డిటాచబుల్ హౌసెస్ అన్నమాట. ఓకే, మనకి అంటే అప్ స్టేర్ లోని ఎక్కడైనా పెంట్ హౌస్ కింద గట్టా ఇవన్నీ చేసుకోవాలని పెంట్ హౌస్ లో పెట్టుకోవాలనుకుంటే ఇవి పిన్ టు పిన్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఈజీ టు క్యారీ అనమాట. అప్ స్టేర్ డిటాచబుల్ అంటే మొత్తం పీస్ టు పీస్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి మొత్తం మీరు రిమూవ్ చేసి తీసుకెళ్ళి ఎక్కడైనా అక్కడ మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి సో ఈ క్యాబిన్ చూడండి మొత్తం మీరు పార్ట్ టు పార్ట్ తీసేసి మీరు మళ్ళీ ఎక్కడైనా తీసుకెళ్ళి రీఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీరు హౌస్ పర్పస్లోనే వాడుకోవచ్చు, పెంట్ హౌస్లో అలా. అది వాష్రూమ్ పర్పస్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వాష్రూమ్ అయితే వస్తుంది, మీకు ఇలా ఎంటీగా ఇస్తారు అనమాట. మీకు కావాలంటే విత్ వాష్రూమ్ కూడా ఇస్తారు. చూడండి మొత్తం సీలింగ్ అంతా కూడా ఉంటుంది, పఫ్ ప్యానల్స్ తోటి ఉంటుంది అనమాట. పఫ్లో ఇంకా స్ట్రాంగ్ మెటీరియల్ ఇది, సిమెంటింగ్ సీట్స్ వస్తాయి. సార్ ఇది ఎంత ఉంటుంది స్టార్టింగ్? ఇది కూడా స్టార్టింగ్ అంతా 3.3 నుంచి ఉంటుంది. 3.3 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఎంత సైజ్ వరకు చేసుకోవచ్చు సార్ మీ దగ్గర? ఇది మన ఇష్టమే సార్, మనం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. అంటే లాంగెస్ట్ ఎంత సార్ మన దగ్గర? రిక్వైర్మెంట్ బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి డోర్స్ కూడా ఏంటి సార్ మెటల్ డోర్స్? మెటల్ డోర్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి చూడండి, మెటల్ డోర్స్ ఇవన్నీ కూడా. సో సార్ ఇక్కడ అన్ని క్యాబిన్ చూసాం కదా, అన్నిటికంటే ఇది చాలా ఫ్యూచరిస్టిక్ గా ఒక స్పేస్ షిప్ టైప్ లో ఉంది. సో ఒకసారి దీని గురించి చెప్పండి సార్ ఏంటిది? దీన్ని స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు అనమాట. ఓకే, అంటే అల్ట్రా లగ్జరీ మొత్తం. ఓకే, లగ్జరీగా ఉంటది. ఏదైనా మన హిల్ ఏరియాస్ లోని బీచ్ ఏరియాలోని ఇలా పెట్టుకోవడానికి బాగుంటది అనమాట. అల్ట్రా లగ్జరీ అంటే ఏమేమి ఫీచర్స్ ఉంటాయి సార్ దీంట్లో? అంతా రిమోట్ సెన్సర్స్ తో ఉంటది, రూఫ్ టాప్ సన్ రూఫ్ ఉంటది. సో లాక్ కూడా ఫింగర్ ప్రింట్ లాక్? ఫింగర్ ప్రింట్. ఓకే, విత్ పాస్వర్డ్. ఓకే, చూడండి లాక్ చేయడానికి కూడా మనకి ఫింగర్ ప్రింట్ విత్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఓకే, చూడండి విత్ ప్రొఫైల్ లైట్ తోటి లగ్జరీ అయితే ఉంది. సో ఇదేంటి సార్ ఇక మనకి? ఇది సన్ రూఫ్ అండి. అది కార్ లో సన్ రూఫ్ చూస్తాం, బట్ ఫర్ ది ఫస్ట్ టైం మనకి పోర్టబుల్ హౌస్ లో సన్ రూఫ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి జస్ట్ బటన్ తోటి రిమోట్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ మీకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది. సో మొత్తం రిమోట్ తోటి కంట్రోల్ అవుతుంది సార్ రిమోట్. ఓకే, ఇక్కడ చూడండి ఇట్లా మనకి లైటింగ్ అయితే వస్తుంది. ఓకే, క్లోజింగ్ ఓపెనింగ్ అంతా కూడా రిమోట్ కంట్రోల్. కర్టన్ స్మెల్ ఉంటాయి, అవి కూడా రిమోట్ సెన్సర్స్. ఓకే, కర్టన్స్ కూడా మనకి విత్ రిమోట్ కంట్రోల్ ఉంటుంది. సో చూసారు కదా, అది ఫస్ట్ టైం ఇట్లా మొత్తం అడ్వాన్స్డ్ క్యాబిన్ అనమాట. మీకు కర్టన్స్, సన్ రూఫ్ మొత్తం కూడా రిమోట్ ఆపరేటెడ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సార్ ఇప్పుడు ఇదంతా కూడా ఇన్ని లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి కదా, సో దీని మెటీరియల్లో కూడా ఏమైనా డిఫరెంట్ ఉంటుందా సార్? వేరే టోటల్ దీని డిఫరెంట్ మెటీరియల్ ఉంది. వుడెన్ ప్లాంక్స్ అంటారు ఇవన్నీ. ఓకే, వుడెన్ సీల్స్, ఫ్లోరింగ్ కూడా వుడెన్ ప్లాంక్స్ ఇవన్నీ. చూడండి మీకు ఇక్కడ హిల్ స్టేషన్లో పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం గ్లాస్ ఏరియా కదా, మీరు వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు ఏదైనా ఎత్తైన ప్లేసెస్లో ఉంటే. సో ఈ లైట్స్ కూడా చాలా నీట్గా, సీలింగ్ గేటా ఫినిషింగ్ ఇదంతా వేరే. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఏరియా కూడా చూడండి
మంచి లగ్జరీగా అయితే ఇచ్చేస్తారు అనమాట. ఇది కూడా చూడొచ్చు. షవర్, హెయిర్ డ్రైయర్. సో అన్నీ చేశారు దీంట్లో. సో ఇక్కడ చూడొచ్చు లైట్స్ కూడా మొత్తం మీకు టచ్ లైట్స్ అయితే ఉంటాయి. ఇట్లా చేస్తే మనకి లైట్ వస్తాయి అన్నమాట. ఇట్లా అడ్వాన్స్డ్ అయితే ఉంటుంది మొత్తం మనకి క్యాబిన్ అంతా కూడా. ఎవరైతే లగ్జరీ క్యాబిన్ కావాలి, మంచి వ్యూ పాయింట్లో వాడాలి అనుకుంటే చూడండి, మొత్తం ఎలక్ట్రిక్ అనమాట. ఇక్కడ మీకు అన్ని కూడా కార్డ్ ఉంటుంది సార్ దీనికి మొత్తం కూడా. కార్డ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది ఒకవేళ ఆర్డర్ పెట్టాలనుకుంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకి? ఇది దీన్ని ఆర్డర్ పెడితే మినిమం 20 to 30 days టైం పడుతుంది. 20 to 30 days. అండ్ దీంట్లో సైజ్ అనేది ఓన్లీ ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది సార్? దీంట్లో కూడా చేసుకోవచ్చు, సైజెస్ కూడా. దీంట్లో కూడా సైజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. చూడండి దీంట్లో కూడా మీకు ఎంత సైజ్ కావాలన్నా చేస్తారు. అండ్ దీన్ని ఒకసారి చూడండి ఎంత థిక్ ఉందో దీని మెటీరియల్ అనేది. చాలా బాగుంటుంది అనమాట. ఇన్స్టలేషన్ కానీ హీట్ రిడక్షన్ కానీ చాలా చాలా బాగుంది. సో సార్ మనం ఇన్ని క్యాబిన్ చూసాం కదా, అసలు మన బయటి వాళ్ళ క్యాబిన్కి మన క్యాబిన్స్కి తేడా ఏంటి సార్ అసలు ఇక్కడ? బయట క్యాబిన్స్ అంటే ఐరన్ కంటైనర్స్ ఎక్కువ వస్తాయి. అది ఏంటంటే అంత హీట్ ప్రూఫ్ ఉండదు. మందంటే పఫ్ ప్యానల్స్ వస్తుంటాయి, జిఐ పఫ్ ప్యానల్స్ కాబట్టి హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది, సౌండ్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, షాక్ ప్రూఫ్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి కాబట్టి మనకి కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే మన దగ్గర ఫోల్డబుల్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ కూడా ఇట్లా అడ్వాన్స్డ్ ఇవన్నీ క్యాబిన్స్ ఇక్కడ అన్ని కూడా. సో సార్ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎట్లా సార్? ఎవరైనా చూసారు, వీడియో చూసారు, ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎట్లా మీ దగ్గర రావచ్చు సార్? మా ఆఫీస్ ఇక్కడ ఉప్పల్ బగాయత్లోనే ఉంది, ప్లాట్ నెంబర్ 742. ఓకే, వస్తే ఆఫీస్ ఉంది, ఆఫీస్లో మాట్లాడి మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి మెజర్మెంట్ చూసుకుని అలా కూడా చేస్తారా సార్ మీరు? వాళ్ళకి అవసరం అయితే చేస్తాం, లేదనుకుంటే వాళ్ళకి ఎక్యురేట్ సైజ్ ఉన్నదని అంటే ఆ సైజుని బట్టి అలా ఆర్డర్. ఓకే, మీరు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి మెజర్మెంట్ తీసుకోవాలన్నా తీసుకుంటారు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, క్యాబిన్స్ అనేది చాలా లగ్జరీగా యూనిక్గా ఉన్నాయి క్యాబిన్స్. మీరు ఒక క్యాబిన్లో ఉన్న ఫీలర్ అది ఇక్కడ మీరు తీసుకుంటే. అండ్ ప్రైజెస్ కూడా అఫోర్డబుల్లోనే ఉన్నాయి. ఒకసారి రండి, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.